జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రికి తరలిస్తున్నారు. విజయవాడ కోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ పూర్తయింది. శ్రీనివాసరావు అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. మీడియాతో మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. జైల్లో రాసుకున్న పుస్తకాన్ని ఇచ్చేందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రికి తరలిస్తున్నారు. విజయవాడ కోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ పూర్తయింది. శ్రీనివాసరావు అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. మీడియాతో మాట్లాడేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. జైల్లో రాసుకున్న పుస్తకాన్ని ఇచ్చేందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, విచారణలో అంటే అతని గడువు ముగిసింది, జైలుకు తరలిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఎన్ఐఏ కోర్టు నిందితుడి శ్రీనివాసరావుని రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించింది. ఎందుకు అంటే విజయవాడ సబ్ జైల్లో ఉన్నప్పుడే ఇతన్ని ఎన్ఐఏ కస్టడీకి తీసుకుంది వాస్తవానికి. అయితే విజయవాడ జైల్లో భద్రత సరిగా లేదు, పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్నారు ఒకటి. రెండోది, నిందితుడి శ్రీనివాసరావు ఈ సంచలనాత్మక కేసులో ఉన్నందువల్ల అతనికి ప్రాణహాని కూడా ఉంది. తోటి ఖైదీల నుంచి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి, ఈ జైలు నుంచి మాత్రం వద్దు, రాజమండ్రి గాని విశాఖ గాని తరలించాలి అని అతని తరపు న్యాయవాదులు చేసుకున్న విజ్ఞప్తి నేపథ్యంలో న్యాయస్థానం వారి వాదనలతో ఏకీభవించింది. అందుకోసమే అతన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద రాజమండ్రి జైలుకి తరలించాలని ఆదేశించింది. రాజమండ్రి జైలు అయితే సెంట్రల్ జైలు కావటం ఒకటి, అక్కడ భద్రత పటిష్టంగా ఉన్న నేపథ్యం, అలాగే తోటి ఖైదీలు ఎవరు కూడా ఇతర బ్యారక్ వెళ్లకుండా సింగిల్ గా ఉండేలా ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి కొద్దిసేపట్లో అతన్ని ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాజమండ్రికి తరలించబోతూ ఉన్నారు. తరలించే క్రమంలో కూడా అతనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి శ్రీనివాసరావుని తరలిస్తున్నారు. ఇక దీనితో పాటు అతను చేసుకున్న ప్రధానమైన మరో విజ్ఞప్తి ఏంటంటే తన భావాలను ప్రజల ముందు చెప్పేందుకు, అవసరమైతే మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్వయంగా న్యాయమూర్తిని అతను అడగడం జరిగింది. దాని మీద న్యాయమూర్తి విచారించిన సందర్భంలో గతంలో ఏదైనా కేసులో మీడియాతో మాట్లాడటానికి కానీ, ఈ కేసు వివరాలు, కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సందర్భంలో, అందులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఏదైనా నిందితుడు పబ్లిక్ తో మాట్లాడేందుకు కానీ, మీడియాతో మాట్లాడేందుకు కానీ అనుమతి ఇచ్చారా లేదా అన్న అన్ని అంశాలు కూడా పరిశీలించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా అది కుదరదు అని న్యాయమూర్తి చెప్పడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో నువ్వు మాట్లాడటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. కావాలంటే రేపు బెయిల్ మీద విడుదలైన తర్వాత ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి అలా మాట్లాడితే రాంగ్ ఇండికేషన్స్ ప్రజల్లోకి పోతాయి. అతను ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్ కు విరుద్ధంగా ఏమైనా మాట్లాడితే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పోతాయి. కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ కూడా ఆటంకం కలుగుతుందని ఇటు ఎన్ఐఏ తరపు న్యాయవాదులు కూడా వాదించారు. దీంతో న్యాయస్థానం ఏకీభవించి అలా మాట్లాడటానికి అనుమతి అయితే ఇవ్వలేదు. ఇక దీనితో పాటు తాను జగన్ పై ఎందుకు దాడి చేశానో 22 పేజీల పుస్తకం ఒకటి విశాఖ జైల్లో రాసుకున్నాను. ఆ పుస్తకాన్ని విశాఖ జైలు అధికారులు లాక్కున్నారు. ఆ పుస్తకాన్ని తనకి ఇప్పిస్తే దాన్ని ప్రజలకు రిలీజ్ చేస్తానని కూడా నిందితుడు శ్రీనివాసరావు న్యాయమూర్తిని కోరారు. దాని మీద కూడా విచారణ జరిపారు న్యాయమూర్తి. జరిపిన అనంతరం జైలు మాన్యువల్ ప్రకారం జైల్లో ఉన్నప్పుడు అతను పనిచేసిన డబ్బులు కావచ్చు, అతని దుస్తులు కావచ్చు, అతని ప్రాపర్టీస్ కిందే ఈ రాసిన పుస్తకం కూడా వస్తుంది. కాబట్టి అది అందువల్ల జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని మధ్యలో ఇవ్వడం అనేది సాధ్యం కాదు. రేపు ఎప్పుడైతే ఈ కేసు ముగిసిన తర్వాత, లేకపోతే బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత బెయిల్ లభించిన సందర్భంలోనూ అతని ప్రాపర్టీస్ అన్నింటినీ అతను రిలీజ్ అయ్యే సందర్భంలో ఏ రకంగా అయితే అప్పచెప్తారో ఆ అప్పచెప్పే క్రమంలో ఈ పుస్తకాన్ని ఇస్తారు తప్ప మధ్యలో ఇవ్వడం కుదరదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే శ్రీనివాసరావుని ఇక్కడి నుంచి రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు. అశోక్, మళ్ళీ ఎన్ఐఏ కస్టడీకి అంటే కస్టడీ కోరే అవకాశం ఉందంటారా? వాస్తవానికి మొదట అదే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఎన్ఐఏ అధికారులు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా జరగలేదు, ఖచ్చితంగా కస్టడీ కోరతారు అంటూ ఇటు నిందితుడు తరపు న్యాయవాదులు కొంత భావించారు. అలా గనక కస్టడీకి అప్పగించే క్రమంలో తాను అభ్యంతరం వ్యక్తం చేస్తామని కూడా చెప్పారు. కానీ తీరా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇక మా కస్టడీకి అనేది అవసరం లేదు, మా ఇన్వెస్టిగేషన్ దాదాపుగా పూర్తయింది, మాకు కావాల్సిన సమాచారం అంతా వచ్చింది, త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయబోతున్నాం, మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతన్ని
విశాఖ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి తీసుకెళ్లాము. అతని తరఫు వారందరితో కూడా మాట్లాడాము. అలా హైదరాబాద్ తీసుకెళ్లి కూడా అతన్ని విచారించాము. సో పలు కోణాల్లో అతన్ని దర్యాప్తు విచారించిన తర్వాత అతని నుంచి కావాల్సిన సమాచారం అంతా వచ్చింది కాబట్టి ఇక పైన అతను మాకు పెద్దగా కస్టడీకి అవసరం లేదు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అతి త్వరలోనే ముగించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తామని ఎన్ఐఏ అధికారులు చెప్పడం జరిగింది. క్రాంతి. అశోక్, మరి ఏపీ పోలీసులు ఎన్ఐఏ అధికారులకు ఆధారాలు ఇవ్వట్లేదు అని కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దాని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? దాని గురించి కూడా విచారణ వచ్చింది. వాస్తవానికి ఎన్ఐఏ అధికారులు మొదటి నుంచి కూడా ఏపీ పోలీసుల్ని, పర్టికులర్ గా విశాఖపట్నం పోలీసుల్ని అడుగుతూ ఉన్నారు. ఈ కేసులో మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన సమాచారం మాకు ఇస్తే మాకు ఇన్వెస్టిగేషన్ మరింత సులభతరం అవుతుందని వాళ్ళు కోరటం జరిగింది. అట్లాగే ఈ కేసులో ఆధారాలు సేకరించారు కాబట్టి ఆధారాలు కూడా మాకు ఇవ్వాలని వాళ్ళు కోరటం జరిగింది. మొదటి నుంచి కూడా ఏపీ పోలీసులు ఎన్ఐఏకు సహకరించడానికి అంగీకరించలేదు. తాము సేకరించిన ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశాం కాబట్టి కోర్టు అనుమతితో మీరు కోర్టు నుంచి తీసుకోవాలి తప్ప మేము ఇచ్చేది లేదని కూడా చెప్పారు. అలాగే కేసు దర్యాప్తు కూడా సహకరించేది లేదని చెప్పారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో అంటే ఎన్ఐఏకి ఈ కేసును అప్పగించడాన్ని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని అంటే ఒక ఇల్లీగల్ గా రాజ్యాంగ విరుద్ధంగా ఒక చిన్న కేసుని కావాలని ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వమే ఎన్ఐఏకి అప్పగించింది. అవసరం లేని కేసు కూడా ఈ కేసులో ఏమీ లేదని లోకల్ పోలీసులు తెచ్చినా కూడా వాళ్ళని అవమానించేలా ఎన్ఐఏ చేత కావాలని ఉద్దేశపూర్వకంగా మా మీద పగ సారించేలా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఇలాంటి దర్యాప్తును మేము అంగీకరించేది లేదు అని ఏపీ ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అదే కోణంలో ఎన్ఐఏ విచారణను తప్పుపడుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆ పిటిషన్ హౌస్ మోషన్ పిటిషన్ ని ఏపీ హైకోర్టులో అంటే విజయవాడలో వేయబోతూ ఉన్నారు. ఇలా పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో మేము ఎన్ఐఏ అధికారులకు సహకరించడం కరెక్ట్ కాదు అనేది ఏపీ పోలీసుల వాదన. ఇంకో క్రమంలో అసలు ఏపీ పోలీసుల మీద నమ్మకమే లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏకు సహకరించడానికి అంగీకరించలేదు. అదే కోణంలో ఎన్ఐఏ అధికారులు దాన్ని తప్పుపడుతూ పిటిషన్ వేశారు. దాని మీద వాళ్ళు విచారణ జరిపించారు. ఇద్దరు వర్గాలు కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో న్యాయమూర్తి అల్టిమేట్ గా ఈ కేసుని మళ్ళీ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఓకే అశోక్.